జగన్ హయాంలో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల ముసుగులో బెదిరించి 2,20,00,000 రూపాయలు అక్రమంగా వసూలు చేశారు అనే అభియోగంపై వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజని, అప్పటి గుంటూరు ఆర్ఈఓ ఐపీఎస్ అధికారి పల్లె జాషువాతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. లంచం తీసుకోవడం, అనుచిత లబ్ధి కలిగించడం, నేరపూరిత కుట్ర, బెదిరింపు తదితర అభియోగాలపై అవినీతి నిరోధక చట్టంలోని 77A, ఐపీసీలోని 384, 120B సెక్షన్లు వర్తింపజేస్తూ కేసు పెట్టింది. A1 గా విడుదల రజని, A2 గా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, A3 గా విడుదల రజని మరిది విడుదల గోపి, A4 గా రజని పిఏ దొడ్డ రామకృష్ణలను నిందితులుగా చేర్చింది. ఈ బెదిరింపులు, అక్రమ వసూళ్లపై తొలుత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు ఫిర్యాదు అందగా ఆ విభాగం డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా విచారణ జరిపించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆయన సిఫార్సు మేరకు ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ప్రాథమిక దర్యాప్తు చేయించారు. ఆధారాలు లభించడంతో శనివారం కేసు నమోదు చేశారు.